ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు దిగాలు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తగినన్ని మార్కెట్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కష్టం పట్టించుకోనప్పుడు జిల్లాలో డిప్యూటీ సీఎం ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. కళ్ళల్లో మొక్కజొన్న, కళ్లల్లో కన్నీళ్లు నింపుకున్న బోనకల్ మండల మొక్కజొన్న రైతులతో మా ప్రతినిధి సాంబశివ ఫేస్ టు ఫేస్. జిల్లాలో మొక్కజొన్న రైతుల కష్టాలు దేవుడికి ముడుతున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడం, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోనే అత్యధికంగా సాగు చేస్తున్నటువంటి మండలాల్లో బోనకల్ మండలం టాప్లో ఉంటుంది. గతంలో కూడా ఇక్కడ 30,000 ఎకరాల దాకా సాగు చేసినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. ఇప్పుడు అంతకు మించి కూడా సాగు చేసినట్టుగా చెప్తున్నారు. దాదాపు ఈ ఒక్క మండలంలోనే 50,000 క్వింటాలు దిగుబడి వస్తున్నట్టు కూడా అధికారులు అంచనా వేశారు. మనతో పాటు బోనకల్ మండలం ముష్టికుంట రైతు వేదికకి సంబంధించినటువంటి ఆ క్లస్టర్కి సంబంధించినటువంటి రైతాంగం అంతా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వాస్తవ పరిస్థితులు ఏంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, గతం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నటువంటి విషయాన్ని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొనుగోలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏంటి పరిస్థితి? అసలు స్టార్టింగ్ అనేది లేదు. ఇప్పుడు బోనకల్లో ఓపెనింగ్ చేశారు, కొబ్బరికాయ కొట్టారు. ఇలా కాటలు వేస్తున్నారంటే అది నమ్మకం లేదు. ఇక్కడ నుంచి కళ్ళాలు ఎక్కడ తీసిపోయి ఆడపోయాలంటే ఆడ పోయేది కూడా కాదు. ఇప్పుడు ఈ కళ్ళాలు ఎక్కడ ఎండిని పోద్దామంటే ఏరే వాడు రావట్లేదు. కళ్ళం కూడా ఇది మళ్ళీ కుప్ప చేస్తే కాటేసేవాడు కూడా లేడు. నిన్న వ్యాపారస్తులు వచ్చారు. మన ఫస్ట్ రోజు 18,000 కొన్నారు. నిన్న వచ్చి 17,70కి అడిగారు. మళ్ళీ ఎలా పెడితే 17కి ఎత్తావా 16,50కి ఎత్తావు అనే పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు ఉండేటప్పుడు కింద పాట నష్టపరిహారం ఇచ్చిండు, ఎకరం 10,000. మళ్ళీ మద్దతు ధర 2,300, 2,200, 2300 పెట్టుకున్నాడు. ఇవాళ వీళ్ళు చేలు పట్టి ఎకరం పట్టిస్తే 20 క్వింటాలు వస్తున్నాయి. ఇంకా 10 క్వింటాల మంది ఉంది. ఆడవాళ్ళు కూలీలు పెట్టి ఎరిస్తే 400 కూలీ. అలా సగం కంకింది, సగం బయటకు వచ్చింది. కూలీలు కూడా టైట్ అయింది. ఇప్పుడు ఈ పెట్టుబడి కూడా రావట్లేదు. వ్యవసాయం కూడా లాటికి ఈ అంతా ముసుకుంటే ఎక్కువ కౌలుదారే. మొత్తం కౌలుదారు చట్టాలే, మొత్తం కౌలు 26 ఇదేందండి. ఇప్పుడు గవర్నమెంట్ స్వీడ్ తయారు చేస్తుంది. స్వీడ్ 40 క్వింటాలు 50 క్వింటాలు స్వీడ్ తయారు చేస్తుంది. తయారు చేసి నీకు 26 క్వింటాలు తత్తిమే ఎవరికి అమ్మాలి? ఇప్పుడు దీని మద్దతు దీనికి ఏంటండి, ఒక గిట్ అనేది ఏంది? ఇప్పుడు రైతు రావాలంట, మా కౌలు ఇస్తేనే హైదరాబాద్లో ఉండు, ఆయన వచ్చి వెళ్ళి పెడితేనే కొంటంట. ఏం చేయాలి మళ్ళీ? ఇప్పుడు మరి వాళ్ళే వ్యాపారస్తులు పంపించి ఖరీదు చేస్తే అయిపోయింది. ఆయన పోయి ఆయన ఉంటారు, పొలం ఇచ్చాను ఆయన తమ్మేయాలంట. మా పరిస్థితి ఏంది? ఎవరు కొనాలి వాళ్ళు? ఇప్పుడు హైదరాబాద్ చేరు కొత్త మొక్కల కోసం మీరు కౌలు ఆయన డబ్బులు తీసుకోండి, కౌలు తీసుకొని మరి ఆయన రైతు బంధు వేస్తాడు. మళ్ళీ మంది గట్లో 2,000, 23,000 పెట్టి కంప్లీట్ కొని వేస్తాను. వాళ్ళకి రైతు బంధు వాళ్ళకి వేస్తాడు. మళ్ళీ ఇవాళ రైతు బంధు లేదు, వీటిని కొనొచ్చుగా మొత్తం కౌలుదారు ముసుకుంటాం మొత్తం. నిన్న మొన్నటి దాకా యూరియా కోసం పడిగాపులు కాశారు, తిరిగారు, నిద్రలేవు. ఇవాళ కొనుగోలు పరిస్థితి లేదు, ఏంటి? దళారులతో అయితే దగా అయిపోతున్నామండి. దళారులు నిన్న చెప్పిన రేటుకి ఇవాళ ఉంటారు, పడిపోతుంది రోజుకి. అసలు ఇక్కడ కళ్ళాలలో వచ్చినోడు లేడు, నాదుడు లేడు. ఎప్పుడు అడిగినా సీసీ వస్తుంది, మార్కెట్ వస్తుందని ఇక్కడ అందరు చెప్పుకుంటారే కానీ రైతులు పడిగాపులు కాస్తున్నారు. అసలు అకాల వర్షాలు ఈ వాళ్ళకి పట్టాలు టార్పాలిన్ పట్టాలు కూడా దొరకట్లేదండి. అసలు కనీసం రైతులు అగవం పోసుకోవడం ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మొక్కజొన్న పడితే నష్టపరిహారం ఎకరాన్ని 10,000 వేశారు. మాకు ఇప్పుడు ఏది లేదు సార్. మేము అసలు మొక్కజొన్న పడి పట్టించుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మధిర నియోజకవర్గంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఏం చేస్తున్నారు సార్? మాకేం చేస్తున్నారు? పేరుకే కానీ ఏమన్నా మాకు సాయం చేసిన వాళ్ళే లేరు. మాకు మొక్కజొన్న పడి మిషన్ పట్టిస్తే మొత్తం మట్టి వచ్చింది, రీల్ కట్టర్ పెడితే. ఆ వర్షానికి మమ్మల్ని ఆదుకున్న వాళ్ళే లేరు సార్. మేము కళ్ళాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నాం. వర్షం వస్తే ఎండలకి ఆ జల్లెడ వేసుకుంటే అంత ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు సార్. రైతుకే అందరు సాయం చేస్తున్నారు, కౌలు రైతుకు మాకెవరు సాయం చేయట్లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టలేదమ్మా, మరి ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం ఏమడుగుతారు? డిమాండ్ చేస్తున్నాం సార్, మేము పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం సార్. మేము ధర్నా కోసం కూకుంటాం సార్. మేము ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో మీరు ఈ రకమైన కష్టాలు కన్నీళ్లు పడ్డానికి కారణం ఏంటి? కన్నీళ్ళు అంటే వాళ్ళకి రోడ్లు, వాళ్ళకి కమిషన్లు వస్తాయి. మా దగ్గర రైతు వారికి అయితే ఎవరు లేదండి. కేసీఆర్ ఉన్నప్పుడంటే లాస్ట్ దాకా కూడా మొలకలు బట్టిని కూడా కొన్నాడు. కూడా మొక్కజొన్నలో 15 రోజులు అయింది, కొంతమంది పట్టించి డ్రై అయ్యి ఉండి అవి రాసిపూసి అట్టే ఉంచారు. మార్కెట్ పెడతారని దానికోసం చూస్తున్నారు. ఎట్లే ఉండి నిన్న మొన్న బోనకలో ఒక కాటా వేస్తున్నారు అన్నారు, అది లేదు. మరి ఇక్కడ మార్కెట్ పెడతారా పెట్టరా? మేము ధర్నా అయితే దిగుతాం. 2-3 రోజులు పెట్టకపోతే వరకు రోడ్ ఎక్కుతాం. మేము మా కౌలుకి ఏమి ఇస్తున్నారు సార్? మేము ఇంతగానం కష్టపడ్డా కూడా తినబయరకు రూపాయి ఉండట్లేదు. కౌలుకి కౌలు కడితే మేము ముందా సావటం ఇంకా సార్. ఇక మేము మాకేముంది ఆధారం? మద్దతు ధర లేదు. మాకు దళారులు వచ్చి 1700-1600 పెడితే ఈ మొక్కజొన్నలు ఎరువులు చూస్తే 2,000 ఉందండి ఒక్కో బస్తా కాంప్లెక్స్ బస్తాలు. మాకు ఏం కలిగి మాకు పెద్ద మనిషి ఏంది పరిస్థితి? 3 ఎకరాలు వేసిన
ఏరియా కట్టలు తిరిగి తిరిగి ఇసుకు పుట్టి ఆ కట్టలు దొరక్క 28 కట్టలు వేసిన 28 కట్టలు వేసిన ఇంకా దాంతో అట్టా పండించిన ఇవాళ కొనటానికి ఒక్కటి రావట్లేదు 1700కి ఇస్తావా 1600కి ఇస్తావా అని అడుగుతున్నారు. మరి అసలు ఏరియా కట్టలకే పడికాపులు కాసిన ఏరియా దొరకలా. ఇవాళ మొక్కజొన్నలు కొనడానికి ఒక్కటి రావట్లా. రేపు ఎల్లుండి చూస్తాం, ఎల్లుండి ధర్నా దిగి అసలు ఆ రోడ్డు మీద కుప్పపోతాం బారుగా, రోడ్డు మీద రాసిపోతాం. రైతుని ఆదుకొని ఎందుకంటే ఇట్ట చేసేది ఇట్ట పోతే ఉంది, ఆడపోతే ఉంది. మాది రైతు ప్రభుత్వం, మేము రైతులకు సౌకర్యాలు అన్ని చేస్తూనే ఉంటున్నారు. ముఖ్యమంత్రి అంటుండే మీ ఊరు డిప్యూటీ సీఎం సచ్చినోడు ఎవడాడు సచ్చింది ఏడకొచ్చేవాడు అని మాట్లాడుతుండా? వాళ్ళ కమిషన్ కావాలా ఏంటికి మమ్మల్ని అట్టేడిపించడం? ఈరే కట్టలు ఎప్పుడేమో అట్టేడిపించారు, ఇవాళ కొనుగోలు కాడికి వచ్చేవరకు ఎట్టేడిపిస్తున్నారు. ఈయన ముఖ్యమంత్రి అంటే ఈయన బట్టి గారు, ఆయన ఏం బాగు చేసిండు? ఏది రైతు కాడికి వచ్చి ఎందుకు ఇట్లా కళాలు ఉన్నాయని ఎవడన్నా ఆలోచించారు? ఎందుకో మీ దయ వచ్చి మీరు వచ్చారు, అంతేగాని లేకపోతే మీరు కూడా రారు. ఇక్కడ ఆలోచించోళ్ళు లేరు, ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు లేరు. మా ఊరు సర్పంచ్ గారు కూడా ఏమీ మాట్లాడట్లేదు. పెట్టేద్దాంలే అంటాడు అడుగుతుంటే. మరి ఆ బోనకల్లు పెట్టినప్పుడు బోనకల్లు గిడికి ఎంత దూరం ఉంది? ఇదంతా బోనకల్లు కొట్టలే, ఉట్టికి పెట్టిర్రు, కొబ్బరికాయ కొట్టి వదిలిపెట్టిర్రు, ఆడ కూడా ఏం కొట్టలే. మిమ్మల్ని లేదు మభ్య పెట్టాడు అంతే. మరి ఇట్లా మబ్బు పెట్టి మమ్మల్ని ఏం చేయాలి? అసలు చివరికి మంది సేవటమే ఇవన్నీ ఇట్లా ఆగమైపోతే. పెద్ద మనిషి ఏది మీ ఊర్లో కష్టాలు చాలా ఉన్నట్టున్నారు, రైతులందరూ చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఏం సార్, ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం ఏలబట్టి. ఈ 2.5 సంవత్సరాలలో రైతులకు రైతు బంధువు కూడా ఒక్కసారి వేశారు. తర్వాత రెండోసారి మొన్న 10 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా 1 ఎకరానికి వేసిండు. ఫస్ట్ ఏం చెప్పిండు, నేను 1 ఎకరానికి వేస్తా అన్నాడు. 1 ఎకరం ఉన్న వాళ్ళకే వేయాలి రైతులకి. అట్లాంటిది పోయి 10 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా వాడికి 1 ఎకరానికి వేసిండు రైతు అనే వాళ్ళకి. అట్లా వేయటం వల్ల ఏంటంటే రైతులందరూ ఏం మాట్లాడరులే, వాళ్ళ మబ్బి పెట్టొచ్చులే అని అట్లా మబ్బి పెట్టుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఈ మొక్కజొన్నలు వేసిన కాడ నుంచే రైతులకి ఎరువులు లేకుండా చేసి సీరియల్ పెట్టి నానా ఇబ్బందులకు గురి చేశారు రైతుల్ని. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పోయి అక్కడ 450-500 రూపాయలు లెక్క ఈరియా కట్టలు తెచ్చుకొని కాంప్లైంట్స్ కూడా ఇక్కడ దొరకపోతే అక్కడికి పోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇవాళ మళ్ళీ గాలిదిమ్ములు వచ్చి పంటల కింద పడితే ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న మన బట్టి విక్రమార్క గారు ఈనాటి వరకు కూడా రైతుల్ని ఒక్కసారి కూడా ఈ పంట పడది అని ఒక్క రైతు కాడికి పోయి ఒక కుటుంబాన్ని కానీ లేకపోతే ఒక చేను కానీ చూసిన దాఖలాలు లేవు. ముష్టికుంట రైతుల ఆవేదన మనం చూడొచ్చు. ఇట్లే ఉంటే ప్రభుత్వం రోడ్డెక్కి ధర్నా చేస్తాం, మొత్తం రోడ్ల మీద బస్సు దిగ్బంధం చేస్తాం రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొనుగోలు చేయాలి, తప్పకుండా మార్క్ఫెడ్ ద్వారా ఈ మొక్కజొన్న కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, బోనకల్ మండలం ముష్టికుంట నుంచి.